క్షణకాలం అయోమయంగా చూశాడు పాండియన్. అతను అసలు ఊహించని విషయమిది. మింగుడు పడని విషయం. అందుకే వెంటనే నోరు విప్పలేకపోయాడు. ఎన్నడా నవ్వుండిలే, వాయులే కునుకపై వెచ్చరిక్రియ, నోట్లో నిప్పు కట్ట పెట్టుకున్నావా? మాట్లాడ్రా, నేనెవరో అర్థమైందా? నాయరన్ను పూరింజిదా? దబాయించాడు మనోహర్. పాండియన్ ఆశ్చర్యానికి అంతులేదు. ఏండా, నీకు తమిళు వచ్చునా? నమ్మలేనట్టుగా అడిగాడు. ఇది నీ బాబుగాడి సొత్తు ఏమిట్రా? నాకు 5 భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలు కూడా వచ్చు. నీకేమన్నా అభ్యంతరమా? ఛ, నా నోరు మాడయా. నువ్వని తెలియక అనవసరంగా అంద కళ్యాణి పొన్ను గురించి వాగాను. సరి నీ చెల్లెళ్ళు పింకీ నా తమ్ముడు వరదరాజంతో లేచిపోయింది. చెప్పు, ఇప్పుడు నువ్వు వచ్చిన పనేంది చెప్పు? వాళ్ళిద్దరూ ఎందుకు పారిపోయారు? కాదల్ ప్రేమరా వాళ్ళో కాదర్. ప్రేమ వర్ధిల్లాలి. అందుకే నా ముఖాన మసిపూసి పారిపోయారు. నా తమ్ముణ్ణి వల్లో వేసుకుని నీ చెల్లెలు వాణ్ణి మాయ చేసింది. చుమ్మా పుడుమాలెన్. ఊరికే వదలను. వాళ్ళిద్దరినీ చంపేస్తాను. ఈ మాట ఆ రోజు మీ నాన్న రాజేష్ ముందు చెప్పాను. ఇప్పుడు నీ ముందు చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిస్తే మర్యాదగా నా తందబిని నాకు అప్పగించు. మీ పొన్ను మీరు తీసుకుపోండి. లేదంటే వాళ్ళిద్దరినీ వదలను, ఆవేశంగా అరిచాడు పాండియన్. ఇదే నీ ఆఖరి నిర్ణయా? అయాం, నాది ఒకే మాట ఒకే బాట. అదే జరిగితే ఆ తర్వాత నీ ఉయిరోడు ఇరుకనే ముడియాదు. నువ్వు ప్రాణాలతో ఉండవు. అది తెలుసా? ఎన్నడా మెరట్టరే. ఏందిలా బెదిరిస్తున్నావు? నువ్వు నన్ను చంపేస్తావా? చంపగలవా? అనుకుంటున్నావురా ఈ పాండియన్ని? నలిపేస్తాను. ఎంతంబి ఒరమడయా? నా తమ్ముడో చవట. తెలుగు పిల్ల. దానిలో ఏం చూసి లవ్ చేశాడో తెలియదు. ఉన్న తంగిచ్చి ఎన్న పెరియ ఆసగియా? నీ చెల్లిలేమన్నా పెద్ద అందగత్తా? ఆంధ్రా పసంగైకి పార్తలే ఎనక్కి సిడిక్కాదు. ఆంధ్రా వాళ్ళని చూస్తేనే నాకు గిట్టదు. అలాంటిది నా తమ్ముడు ఓ తెలుగు పిల్లని లవ్ చేస్తే ఎట్టా ఊరుకుంటాను? ఊరుకోక ఏం చేద్దామని నీకు బాగా బలిసిందిరా. రేయ్ పాండియన్, ఏమనుకుంటున్నావురా నువ్వు? తెలుగు వాళ్ళంటే గిట్టదా? తమిళనాడులో గతి లేక నీ బాబు మిమ్మల్ని తీసుకొని పొట్ట చేత్తో పట్టుకొని వస్తే ఆదరించి అక్కున చేర్చుకున్న గడ్డరా ఈ తెలుగు సీమ. నువ్వు బ్రతికే బ్రతుకు, ఇక్కడ తినే తిండి, ఇక్కడ ఆఖరికి నువ్వు పీల్చే గాలి కూడా తెలుగు గాలిరా. అలాంటిది తెలుగు నేలను, తెలుగు వాళ్ళని తక్కువగా మాట్లాడడం ఏమంటారో తెలుసా? విశ్వాసం లేని కుక్క అంటారు. కండలు పెంచి రౌడీయిజం చేసి బ్రతికే నువ్వు నన్ను తక్కువగా అంచనా వేస్తే మట్టి కొట్టుకుపోతావు. నా చెల్లెలంటే నాకు ప్రాణం. అది ఇష్టపడిన నీ తమ్ముడు అంతకన్నా ప్రాణం. నీ తమ్ముడు నీకు అక్కర్లేదంటే వదిలేసేయ్. వాళ్ళకి పెళ్లి చేసి మేం చూసుకుంటాం. కాదని వాళ్ళకి అపకారం తలపెడితే నీకే ప్రమాదం. అక్కడ వాళ్ళ మీద ఈగ వాలితే ఇక్కడ మీ వాళ్ళ తోలు తీస్తా. నీ వాళ్ళతో ఆ జంట వెతికించే కార్యక్రమాలు వెంటనే బంద్ చేయి. అది నీకే మంచిది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అతని మాటలు విని ఉత్సాహంగా చప్పట్లు చెరిచాడు పాండియన్. శభాష్ రా, నీ ధైర్యానికి మెచ్చుకుంటు. నువ్వు చెప్పాల్సింది చెప్పేశావు. మరి నా మాటలు కూడా వినుకో. ఈ పాండియన్ చెప్పిందే చేస్తాడు. వాళ్ళిద్దరినీ చంపేస్తా. నా మాట వినని వాళ్ళు నాకు అక్కర్లేదు. ఇక నీ విషయంలోనకొచ్చి మురిగే కుక్కల్ని ఏం చేస్తామో నీకు చెప్పక్కర్లేదనుకుంటా. నీకు మర్యాద చేయకుండా పంపించటం బాగుండదు కదా. రేయ్, చూస్తారేమ్రా? మూసేయండిరా. కుక్కను కొట్టినట్టు కొట్టి వీధిలో పారేయండి అంటూ అరిచాడు పాండియన్. ఇది మనోహర్ ఊహించిందే. అందుకే ఉత్సాహంగా షర్టు చేతులు పైకి మడిచి కోరగా చూపాడు. మనుషుల మీద నీకు చాలా భరోసారా పాండియన్? రమ్మను. దమ్ముంటే నన్ను కొట్టి వీధిలో పారేయమను. తమిళ వీరుడివి కదా, నువ్వు కూడా ప్రయత్నించు. ఆ పని మీ వాళ్ళు చేయలేదంటే నేను వాళ్ళని వదలను. తోలు తీస్తాన్రా, రండి అంటూ ఒక్కసారిగా వెనుతరిగాడు.
పాండ్యన్ మనుషులు తనని చుట్టుముట్టారు. ఆగలేదు మనోహర్. తెలుగు తేజం ప్రజ్వరిల్లుతుండగా సింహనాదం చేస్తూ వేట మీదకు దూకే పెద్ద పులిలా వాళ్ళ మీదకు విరుచుకుపడ్డాడు. ఒక్కసారిగా అక్కడ చెలరేగింది కలకలం. అరుపులు, కేకలు, ఆర్తనాదాలు. మెరుపులా కదులుతున్నాడు మనోహర్. బొంగరంలా తిరుగుతున్నాడు. బ్రహ్మ రాక్షసుడిలా విరుచుకుపడి దొరికిన వాణ్ణి దొరికినట్టు నంజుకు తింటున్నాడు. ఈ లోపల టెర్రస్ మీద గొడవ విన్న తక్షణం దిగువ నుంచి మరికొంతమంది గూండాలు శరవేగంతో దూసుకొచ్చి ఫైటింగ్ లోకి ఎంటరైపోయారు. వాళ్ళ చేతికి ఒక్కసారి చిక్కితే చాలు తన పని అయిపోయినట్లేనని మనోహర్కి బాగా తెలుసు. చిక్కే ఉద్దేశం కూడా అతడికి లేదు. బొంగరంలా తిరుగుతూ, లేడిలా దూకుతూ, మెరుపులా కదులుతూ, చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటూ, గిరికీలు కొడుతూ దొరికిన వాణ్ణి దొరికినట్టు వేపేస్తున్నాడు. అతడి చేయి కానీ కాలు కానీ తాకినవాడు కరెంట్ షాక్ తిన్న కాకిలా కిందపడి విలవిలా తన్నుకుంటూ తిరిగి లేవలేకపోతున్నాడు. పాండ్యన్ మాత్రం విరిగిన ఉయ్యాల బల్ల చుట్టూ తిరుగుతూ లుంగీ ఎగ్గట్టి కళ్ళు తాగిన కోతిలా చిందులేస్తూ అరుస్తున్నాడు. తన వాళ్ళని తిడుతున్నాడు, ఉత్సాహపరుస్తున్నాడు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.